జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఇప్పటికే ఒకవైపు బాలినేని వర్గం, ప్రస్తుత అధ్యక్ష వర్గం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు గత వారం రోజుల నుంచి ఒంగోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. అయితే ఒంగోలు రాబోయే రోజుల్లో 2 కాన్స్టిట్యున్సీలు కనుక అయితే ఒకటి ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రత్యేకంగా మహిళలకంటూ రిజర్వ్ కాబడినటువంటి నియోజకవర్గం ఏది లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా దాని వైపుగా కూడా జనసేన పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. జనసేన పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రాయపాటి అరుణ కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టుగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కూడా మహిళలకు గనక ఒక సీట్ రిజర్వ్ గనక జరిగితే, సో ఇప్పుడున్న పరిస్థితిలో జనసేనలో యాక్టివ్గా వాయిస్ వినిపించగలిగినటువంటి నేతగా కూడా ఇది పవన్ కళ్యాణ్ గారు అరుణ గారికి ఆడపులిగా కూడా బిరుదిచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆమె క్యాడర్కి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వారికి అండగా ఉంటూ అవసరమైనప్పుడు తన గళాన్ని వినిపిస్తూ కూడా ప్రజల్లో చురుగ్గా ఆమె ఆదరాభిమానాలు సంపాదించుకుంటున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆమెకు అటు స్టేట్ లీడర్స్ తోటి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ తోటి కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆమె పరిచయాలు, ఆమె స్వగ్రామం, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ఆమె కమ్యూనిటీ పరంగా కూడా వ్యక్తిగతంగా కూడా ఆమె బీసీ కమ్యూనిటీకి చెందిన మహిళ కావటం, ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తితో వివాహం జరగటం కూడా 2 కులాలు కూడా కలిసి వచ్చే అంశంగా కూడా తెలుసుకోవచ్చు. మనకి ప్రధానంగా బీసీ సామాజిక వర్గం ఓటింగ్ ఒంగోలులో ఎక్కువ. సో ఇది కూడా ఆమెకు కలిసి వచ్చేటువంటి అంశంగా కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2024 ఎన్నికలకు ముందు ఆమెకు అవకాశాలు వచ్చిన ఇతర పార్టీల నుంచి ప్రలోభాలకు కూడా లొంగకుండా పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి సిద్ధాంతాల ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆమె జనసేన పార్టీలోనే కొనసాగుతూ అదేవిధంగా కొన్ని లైవ్ డిబేట్లో అదేవిధంగా కొన్ని కార్యక్రమాల్లో కూడా తన గళాన్ని జనసేన వైపు వినిపిస్తూ కూడా జనసేన పార్టీకి అండదండలుగా ఉంటున్నటువంటి రాయపాటి అరుణకు కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష రేసులో ఉన్నట్లుగా కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆమెకు అవకాశం కనుక పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తే, అంటే పవన్ కళ్యాణ్ గారి మేధస్సు, ఆయన ఆలోచన విధానం ఎవరు కూడా పసిగట్టలేరు. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం కూడా రాబోయే ఒక 10 years బిఫోర్ మనం ఎలా ఆలోచిస్తామో ఆ విధంగా ఆయన ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఆయన కొంత ఆర్థికంగా వెసులుబాటు కనుక కల్పించినట్లయితే రాబోయే రోజుల్లో కూడా ఆమెకు ఉన్నటువంటి క్యాడరు, అదేవిధంగా కాపులతో ఉన్నటువంటి పరిచయాలు, అదేవిధంగా జనసేన పార్టీలో సీనియర్ లీడర్స్ తోటి మెలిగే విధానం, ఇవన్నీ కూడా ఆమెకు కలిసి వచ్చే అంశాలు.